ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం మరింత సులభతరంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా దీపం స్కీమ్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త విధానం పైన కసరత్తు చేస్తున్నారు. దీనిపైన పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలన చేస్తుంది. విజయవంతం అయితే ఈ విధానం అమల్లోకి రానుంది. ఏపీ ప్రభుత్వం దీపం పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రారంభించిన ఈ పథకం తొలి విడతలో 846 కోట్ల రూపాయల ఖర్చుతో 97 లక్షల మందికి, రెండో విడతలో 712 కోట్లతో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించారు. అర్హులైన అందరికీ ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలైంది. అందులో భాగంగా ఇప్పటి నుంచి లబ్ధిదారులు ముందే సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమల్లో తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఈ తాజా ఆలోచన అమలు దిశగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీని బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ ఈ విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన రేషన్ కార్డుదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మొత్తం సొమ్ము చెల్లిస్తేనే తర్వాత కొన్ని రోజులకు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అయ్యేది. ఇకపై వారు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారులు డిజిటల్ వాలెట్లోకి సొమ్ము జమ అవుతుంది. దీన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించవచ్చు. ప్రస్తుతం అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్ట్ ఫలితం చూసిన తర్వాత అమలుపైన అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.